న్యాయం ఆలస్యమైన శిక్ష మాత్రం తప్పదు. 3 దశాబ్దాల క్రితం ఒక సామాన్య రైతు ధైర్యంగా లంచగొండి రెవెన్యూ అధికారిని ఎదిరించిన కథ ఇది. 500 రూపాయల లంచం కేసులో లోకాయుక్త ఉచ్చులో చిక్కిన నగేష్కో సుప్రీంకోర్టు శిక్ష విధించిన తీరు న్యాయ వ్యవస్థ శక్తిని చాటుతుంది. న్యాయం కోసం పోరాడిన ఓ రైతు ధీరత్వాన్ని గుర్తుచేస్తోంది ఈ కథ. (1995) కర్ణాటకలోని కడోలి గ్రామంలో రైతు లక్ష్మణ్ రుక్కన్న కటంబాలి తన భూమి ఆర్టీసీ కోసం గ్రామ రెవెన్యూ ఉద్యోగి నగేష్ డొండు శివంగేకర్ను సంప్రదించాడు. తన సోదరుల మధ్య ఆస్తుల పంపకం జరిగిందని, తన వాటాకు వచ్చిన భూమిని తన పేరు మీదకు మార్చాలని నగేష్ను అడిగారు. అయితే ఆర్టీసీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నగేష్ 500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో లక్ష్మణ్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా నగేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. (2006) ప్రత్యేక కోర్టు నగేష్ను దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించింది. అయితే నగేష్ ఈ తీర్పును ధార్వాడ్లోని కర్ణాటక హైకోర్టులో సవాలు చేయగా 2012లో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని లోకాయుక్త పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2025 జూన్ 18న సుప్రీంకోర్టు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో గత 10 సంవత్సరాలుగా విశ్రాంత జీవితం గడుపుతున్న 70 ఏళ్ల నగేష్ను పోలీసులు అరెస్ట్ చేసి హిందల్గా జైలుకు తరలించారు. సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు ఈ తీర్పు వినడానికి లక్ష్మణ్ బతికిలేడు. 5 ఏళ్ల క్రితం ఆయన మరణించాడు. అయినప్పటికీ ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని లక్ష్మణ్ సన్నిహితుడు, రైతు నాయకుడు అప్పా సాహెబ్ దేశాయ్ అన్నారు. లక్ష్మణ్ దాతృత్వాన్ని గ్రామ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చెన్నై వరద బాధితులకు 5,000 విరాళం ఇవ్వడం, ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం వంటి ఆయన మంచి పనులు ఇప్పటికీ ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు.